ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి రావాలి. సార్, విశాఖ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీ బొత్స ఝాన్సీ గారు, టీడీపీ నుంచి భరత్ గారు. వైఎస్ఆర్సీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు రావాలా, టీడీపీ భరత్ గారు రావాలా? ఝాన్సీ గారు రావాలి. ఎందుకు సార్ ఝాన్సీ గారు రావాలంటున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి? అంటే ఝాన్సీ గారే జగన్ గారు చేసే అభివృద్ధి కోసం ఝాన్సీ గారు రావాలని కోరుకుంటాం. చెప్పండి సార్. అదే జగన్ గారి ప్రభుత్వం బాగుంది కాబట్టి ఝాన్సీ గారు వస్తే ఇంకా బాగుంటుంది అనేసి మా అభిప్రాయం. ఒక చదువుకున్న వ్యక్తి కదా సార్ ఝాన్సీ గారు, మీకు మంచి చేస్తుందని నమ్మకం ఉందా? మంచి చేస్తారని నాకు నమ్మకం ఉంది పూర్తిగా. గతంలో వాళ్ళ ఆయన గారు చేశారు తెలిసి అండి, బొత్స సత్యనారాయణ గారు. వచ్చే సచిన బాగానే చేశారు కదా. మరి వాళ్ళ ఆవిడ గారు ఇప్పుడు డబుల్ పిహెచ్డీ చేసి ఇక్కడికి వస్తున్నారు కదా, మీకు విజయనగరంలో చేశారు, మరి ఇక్కడికి వచ్చి చేస్తున్నారు కదా, మీకు నమ్మకం సపోర్ట్ చేస్తారంటారా? ఎక్కడికి వస్తే ఇంకా చేస్తారని మాకు నమ్మకం. ఝాన్సీ గారు ఝాన్సీ మీ ఆటో డ్రైవర్లు అందరూ సపోర్ట్ చేస్తారంటండి. ఆటో సోదరులు అందరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఎంపీగా ఎవరికి రావాలనుకుంటున్నారు? ఝాన్సీ గారా? ఝాన్సీ గారే రావాలి మాకు. అంటే వైసీపీ ఉంది కాబట్టి ఝాన్సీ గారు వస్తే మాకు ఉపయోగం. ఓకే సార్. సార్, మరి డెవలప్మెంట్ జరిగిందా సార్ ఈ మధ్యకాలంలో ఏమైనా? ఈ మధ్యకాలంలో డెవలప్మెంట్ బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది మా దగ్గర. అంటే ఇప్పుడు ఈఆర్కే బాబు ఎమ్మెల్యేగా చేసి 15 సంవత్సరాల నుంచి మాకు ఏం ఉపయోగం లేదు అసలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి రోడ్లు కానీ మొత్తం ఏదైనా సరే, అమ్మఒడి పిల్లలకి, తర్వాత మత్స్యకారులకి, స్కూల్ పిల్లలకి అందరికీ బాగానే. సో ఏదేమైనా మళ్ళీ విశాఖలో భరత్ ఝాన్సీయా? ఝాన్సీ గారు రావాలి. పైన జగన్ చంద్రబాబు నాయుడు? జగన్ గారు రావాలి. ఎంపీగా భరత్ ఝాన్సీయా? ఝాన్సీ గారే.